నిధి, నాకో సందేహం కలుగుతోంది అనల అంది. ఏమిటి? సప్తదుర్గరాజు మమ్మల్ని పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. ఇప్పుడు వీడెవడో నిన్ను నన్ను చేసుకోవాలని ఇంత దూరం వచ్చాడు. యువతులు కంటపడగానే మీ పురుషులు పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు. అప్పుడు అవనిని వాడెవరో ముసలిపీనుగ పెళ్లాడే ప్రయత్నం చేశాడన్నావు. ఎందుకు? నిధి చిరునవ్వు నవ్వాడు. మగబుద్ధి అంతే. ఆడపిల్ల, అందున అందమైన ఆడపిల్ల కంటపడగానే వంట పట్టించుకోవాలని చూస్తారు. మరైతే నువ్వు అలా చూడలేదేం? అనల అడిగింది. నిధి ఆమె ముఖంలోకి తదేకంగా చూశాడు. నువ్వు ఎవరో నాకు తెలుసు. నువ్వు మానవ కన్యగా అవతరించిన పంచభూత దేవతలలో ఒక దేవతవు. ఈ రహస్యం మరెవ్వరికీ తెలియదు. అందుకే నిన్ను చూడగానే సొంతం చేసుకోవాలనుకుంటారు మగవాళ్ళు. అవనికి కూడా ఆ అనుభవం ఎదురైంది. నేను పంచభూతాలలో ఒకటైన అగ్ని అవతారం అని తెలిస్తే మానవులు ఆరాధిస్తారా, పెళ్లి చేసుకోరా? అనల ప్రశ్నించింది. నిజం చెప్పాలంటే పెళ్ళి చేసుకోవాలనుకునే వాళ్ళు ఉంటారు. దేవకన్య భార్య అయితే అదృష్టం పండుతుందనుకుంటారు, నిధి అన్నాడు. నిజం చెప్పు నిధి, నువ్వలా అనుకోవా? అనల సూటిగా ప్రశ్నించింది. అనుకోను. ఏం? అందమైన అమ్మాయి కనిపించగానే పెళ్లి చేసుకోవాలని అనుకోను. పెళ్లి చేసుకోవాలనుకున్నప్పుడు అందమైన అమ్మాయి కోసం చూస్తాను. అనల చిరునవ్వు నవ్వింది. నీ ఆలోచన విధానం బాగుంది. అందుకు కారణం నా పెంపకం, నా తత్వం, నిధి నవ్వుతూ అన్నాడు. నేను ఇంకా ఎందరి చూపుల్ని ఎదుర్కోవాలో? అనల అంది. చూద్దాం. ఎంతమంది చూసినా నాకు భయం లేదు. అలాగా? నువ్వున్నావుగా. నిధి చిరునవ్వు నవ్వాడు. సర్పధారలో స్నానం చేసి మనం ప్రయాణం సాగించాలి. వాయు నెమ్మదిగా ఏటవాలుగా ఉన్న కొండదారిలో పైకి ఎక్కుతూ నడుస్తోంది. ఏటవాలుగా సాగే ప్రయాణం కారణంగా ముందు కూర్చున్న అనల కొద్దిగా వెనక్కు వాలింది. దట్టంగా ఉన్న రాగిరంగు శిరోజాలు నిధి ఎదకు మెత్తగా తగులుతున్నాయి. సర్పధారలో నిధి ముందుగా స్నానం చేశాడు. రాళ్లచాటుకు వెళ్ళి యువతి వేషాన్ని తీసివేసి తన వస్త్రాలు ధరించాడు. వస్త్రాల్లో మార్పు కొత్తగా అనిపిస్తోంది. యువతి అవతారంలో తను తాత్కాలికంగా నడత మార్చుకున్నాడు. అయితే మాట మార్చుకోలేదు. కష్టపడి సర్వపంచన కళను అభ్యసించి శ్రీకంఠస్వరాన్ని అనుకరించి ఉంటే ఇప్పుడు మళ్ళీ ఆ అలవాటును మార్చుకుని పురుషకంఠస్వరాన్ని పునరుద్ధరించుకోవడం కష్టమయ్యేది. చిదంబరుడు చేసిన జలదోష సూచన బాగా అక్కరకొచ్చింది. వాయు మెల్లిగా ఆగింది. నిధి ఆలోచనలు ఆగాయి. కొండదారి క్రిందికి సాగుతోంది. పర్వతపాదం వద్ద కనువిందు చేసే దృశ్యం సాక్షాత్కరించింది. వలయాకారంలో 100కు పైగా పర్ణశాలలు కనిపిస్తున్నాయి. పర్ణశాలల మీద ఎర్రటి పతాకాలు విచ్చలవిడిగా రెపరెపలాడుతూ దృష్టిని లాగుతున్నాయి. 2వ వలయంగా మరిన్ని పర్ణశాలలు ఉన్నాయి. వాటి మీద కూడా పొడవాటి కర్రలకు కట్టిన రక్తవర్ణ పతాకాలు ఎగురుతున్నాయి. 2 పర్ణశాల వలయాల చుట్టూ 3 వలయాలుగా తెల్లటి మిద్దెలున్నాయి. వాటి మీద పతకాలు లేవు. 3 వలయాలలోని మిద్దెల చుట్టూ 2 వలయాలుగా పూరిపాకలున్నాయి. వాటి మీద పతకాలు లేవు. 2 వలయాలలోని పర్ణశాలలన్నీ ఒకే పరిమాణంలో ఉన్నాయి. 3 వలయాలలోని మిద్దెలన్నీ ఒకే పరిమాణంలో ఉన్నాయి. మిద్దెలకు ప్రాకారాలుగా 2 వలయాలలోని పూరిపాకలు కూడా ఒకే పరిమాణంలో ఉన్నాయి. ఒక్కొక్క దానికి మధ్య ఉన్న దూరం క్రమంగా వలయాలను బట్టి పెరుగుతూ వచ్చింది. విచిత్రం. నిధి, ఏమిటా నిర్మాణాలు? అనల అడిగింది. పతాకాలు ఎగురుతున్నవి. పర్ణశాలలు. తెల్లగా ఉన్న నిర్మాణాలను సౌధాలు అంటారు. అంటే శుద్ధ అనే తెల్లటి మట్టితో నిర్మించిన గృహాలు. శుద్ధను శ్వేతమృత్తిక అని కూడా అంటారు. ఆ జనావాస నిర్మాణంలో ఏదో ప్రత్యేకత ఉంది. ఆరితేరిన చిత్రకారుడు చిత్రించిన వర్ణచిత్రంలా ఉంది. 7 వలయాలలో నిర్మించుకున్నారు. కారణం ఏమిటో వెళ్ళి తెలుసుకుందామా? అనల కుతూహలంగా అంది. తప్పకుండా, నిధి సాలోచనగా అన్నాడు. తెలుసుకోవాలి కూడా. ఎందుకంటే ఈ రాత్రికి మన విడిది అక్కడే. ఆ జనావాస నిర్మాణం విచిత్రంగా ఉంది. అక్కడ ఇంకా ఏ విచిత్రాలు వింతలు ఉంటాయో? అనల కంఠంలో ఆసక్తి ధ్వనించింది. చూద్దాం అంటూ నిధి వాయుని చేత్తో తాకాడు. వాయు ఏటవాలు బాటలో క్రిందికి దిగసాగింది.
ఫలవృక్షాలతో, పువ్వులు విరగబూసిన పొదరిండ్లతో ఆహ్లాదకరంగా ఉన్న పర్వత ప్రయాణం నిధికి, అనలకు ఏదో ఉత్సాహాన్ని అందిస్తోంది. అనల తామ్రవర్ణ శిరోజాలు ఉల్లాసంగా ఎగురుతున్నాయి. ఏదో అలౌకికమైన సువాసన నిధికి అందుతోంది. వాయు పర్వతపాదం చేరుకుని సమతలంగా ఉన్న వెడల్పాటి శకటపథంలో నడవసాగింది. జనావాసం అతి సమీపంలో కనిపిస్తోంది. మార్గం నిర్మానుష్యంగా ఉంది. పశువులు కూడా సంచరించడం లేదు. పూరిపాకలే ఉన్న బాహ్య వలయాన్ని సమీపిస్తోంది వాయు. నిధి, అనల ముందుకు చూస్తూ ఉండిపోయారు. 2 పూరిపాకల మధ్యన వాటికి దగ్గరగా రాతి స్తంభాలున్నాయి. పచ్చటి మామిడాకుల తోరణం 2 స్తంభాలని కలుపుతూ గాలికి కదులుతోంది. ఏదో సువాసన గాలిలో వ్యాపించింది. స్తంభాల వద్ద 2 యువకులు నిల్చున్నారు. పసుపుపచ్చ రంగు వస్త్రాలు ధరించారు వాళ్ళు. వంపులు తిరిగిన గిరజాల జుత్తు భుజాలను అందుకుంటోంది. నుదుర్ల మీద సింధూరం ఎర్రగా మెరుస్తోంది. స్తంభాలను ఆనుకుని ఉన్న చిన్న రాతి అరుగుల మీద ఉన్న ఇత్తడి గిన్నెలను అందుకుని 2 యువకులు స్తంభాల మధ్యకి వచ్చారు. ఒకతను చెయ్యెత్తి ఆగమన్నట్లు నిధికి సైగ చేశాడు. దయచేసి గుర్రం దిగండి, 2వ యువకుడు అన్నాడు. నిధి వాయుని ఆపి అనలను క్రిందికి దించాడు. తాను దిగి యువకులను ప్రశ్నార్థకంగా చూశాడు. స్వాహాపురి క్షేత్రంలోనికి మీకు స్వాగతం అంటూ మొదటి యువకుడు గిన్నెలోని సింధూరాన్ని నిధి నుదురు మీద అద్దాడు. అమ్మ, కుంకుమ అంటూ 2వ యువకుడు తన చేతిలోని గిన్నెను అనల ముందుకు జరిపాడు. అనల వేలితో కుంకుమను నుదురు మీద అలంకరించుకుని చిరునవ్వుతో కృతజ్ఞత తెలియజేసింది. మా స్వాహాపురిలో వాహన ఆరోహణ నిషేధం. మీరు నడకనే ప్రవేశించాలి, మొదటి యువకుడు అన్నాడు. అలాగే మీ స్వాహాపురుల్లో మాకు భోజన వసతి, నిధి అన్నాడు. లోపలికి వెళ్ళండి, సందేహాలన్నీ తీరుతాయి, 2వ యువకుడు చిరునవ్వుతో అన్నాడు. నిధి కదలబోయాడు. వాయు తల విదిల్చి యువకుడి దగ్గరగా అడుగులు వేసి మోర క్రిందికి వాల్చింది. యువకుడు అర్థం కానట్టు నిధి వైపు చూశాడు. వాయు సింధూర తిలకం కావాలంటోంది, దయచేసి ఆయన కోరిక తీర్చండి, నిధి నవ్వుతూ అన్నాడు. యువకుడు నవ్వుతూ ప్రత్యేక శ్రద్ధతో వాయు నుదురు మీద సింధూర తిలకం అలంకరించాడు. గుర్రం మీద స్వర్ణరేఖ అన్నాడు బంగారు గీతను గుర్తిస్తూ. మానవ కల్పితం కాదు, దైవదత్తం, నిధి అన్నాడు. మీ అశ్వం మీ అదృష్టానికి ప్రతిరూపం, యువకుడు అన్నాడు. జనపదంలోనికి దయచేయండి. పూరి గుడిసెల వలయాలను దాటి నిధి, అనల శుద్ధమిద్దెల వలయాలను సమీపించారు. సౌధాలున్న 2వ వలయాగ్ని దాటారు. ఉరుములు మెరుపులు లేకుండా ఉన్నట్టుండి వర్షం ప్రారంభమైంది. 2 వేగంగా నడవసాగారు. పర్ణశాలలున్న వలయాలను దాటితే కూడలి చేరుకుంటారు. అప్పుడు అక్కడ ఏ చూరు కిందో తలదాచుకోవచ్చు. పర్ణశాలలున్న 2 వలయాలను దాటి వర్తులాకారంలో ఉన్న కూడలిలో అడుగుపెట్టిన నిధి వర్షాన్ని మరిచిపోయి ఆశ్చర్యంతో నిలబడిపోయాడు. ఎదురుగా ఏదో ఆలయ ప్రధాన ద్వారం, గోపురం, ఆలయం ముందు చతురస్రాకారంలో ఉన్న విశాలమైన హోమకుండం. హోమకుండంలో 3 ఎత్తును మించిని సన్నని మంటలు, సన్నని జ్వాలలు పైకి లేస్తున్నాయి. విచిత్రం ఏమిటంటే హోమకుండం మీద కప్పు లేదు, ఆకాశమే కప్పు. అయితే ధారాపాతంగా కురవసాగిన వర్షం ఆ చిరుజ్వాలల్ని ఆర్పడం లేదు. నిధి ఆశ్చర్యంతో చూస్తూ ఉండగానే ధారాపాత వర్షం కుండపోత వర్షంగా ఎదిగింది. ఆకాశాన్ని, హోమగుండాన్ని ఎగాదిగా చూస్తూ నిధి హోమగుండం దగ్గరగా నడిచాడు. అనల అతన్ని వెంబడించింది. వాయు 2 వెంబడించింది. హోమజ్వాలలను వేడి పడుతున్న వర్షపు నీటిని పైనే ఆవిరిగా మార్చేస్తోందా? కుండపోత వర్షాన్ని ఆవిరి చేసేంత వేడిమి ఆ చిరుజ్వాలలకు లేదు. వర్షం హుండంలో పడి ఆవిరైపోతోందా? అలా అయితే సుయ్యమంటూ చప్పుడు రావాలిగా. వర్షంలో తడిసి ముద్దయిపోతున్న తమ పరిస్థితిని గ్రహించే స్థితిలో లేరు నిధి, అనల. తడిసిపోతున్నారు నాయనా, ఇలా రండి. పిలుపు వినవచ్చిన వైపు చూశాడు నిధి. పర్ణశాల ముందున్న అరుగు మీద ముందు వైపు కూర్చున్న వ్యక్తి పిలుస్తున్నాడు. ఆయనతో పాటు మరికొందరున్నారు. అందరూ పసుపచ్చ వస్త్రాల్లో ఉన్నారు. భుజాల మీద పసుపు రంగు ఉత్తరీయాలు. నిధి, అనల వాళ్ల వైపు చకచక నడిచారు. హోమాగ్నిని చూస్తూ వర్షజలంలో పూర్తిగా తడిసిపోయారు అన్నాడు చిరునవ్వుతో ఆ వ్యక్తి. లోపలికి రండి, రా తల్లి.
నిధి అనల పర్ణశాల ముందు అరుగుల మధ్య ఉన్న నడవలోకి వెళ్ళారు. అరుగు మీద కూర్చున్న వాళ్ళందరూ నడివయస్కులు. అందరివి బోడిగుళ్ళు. బోడిగుళ్ళు మీద శిఖలు. ప్రవాసుల్లా ఉన్నారు అన్నాడు ఆహ్వానించిన వ్యక్తి. అవును ఆర్య, నా పేరు నిధి, ఈమె పేరు అనల, నా అశ్వం పేరు వాయు. ఆర్యులందరికీ ప్రణామాలు. నిధి చేతులు జోడిస్తూ అన్నాడు. ఆనందమస్తు, ఆహ్వానించిన వ్యక్తి దీవించాడు. తథాస్తు, మిగిలిన వాళ్ళు ఏకకంఠంతో అన్నారు. మీకు పొడి బట్టలు ఉన్నాయి ఆర్య, భుజం మీద నుండి వేళ్లాడుతున్న మూటను చూపిస్తూ అన్నాడు నిధి. అనలకు ఆమెకు కూడా ఉన్నాయిలే నాయన, ఆ వ్యక్తి నవ్వుతూ అని పర్ణశాల లోపలికి తల తిప్పి చూశాడు. సుచరిత, సుచరిత, ఇలా రామ్మ. వస్తున్నా నాన్న అంటూ పర్ణశాలలోంచి ఒక యువతి వచ్చింది. పొట్టిగా బొద్దుగా ఉంది ఆ యువతి. నీలిరంగు పావడ, తెల్ల పైట. ఏమిటి నాన్న? నిధిని అనలను ఒకసారి చూసి అంది సుచరిత. అమ్మాయిని లోపలికి తీసుకెళ్ళు. నీవో అక్కయ్యవో తనకు సరిపడే వస్త్రాలు ఇవ్వు, పూర్తిగా తడిసిపోయింది పాపం. తల ఆరబెట్టుకుని ఏర్పాటు చెయ్యి. అలాగే నాన్న అంది సుచరిత. అనల వైపు తిరిగింది. రా అంటూ ఆగింది. అమ్మాయి పేరు అనల, సుచరిత తండ్రి అందించాడు. రా అనల, సుచరిత ఆహ్వానించింది. అనల నిధిని తప్పుకొని సుచరిత వెంట పర్ణశాలలోనికి వెళ్ళింది. నిధి ముఖం మీద నుండి జారుతున్న నీటిని చేత్తో తుడుచుకున్నాడు. నా పేరు తత్పురుషుడు. వీళ్ళందరూ పెద్ద దిక్కుగా గౌరవిస్తారు. నాకు పుత్ర సంతానం లేదు. పొడి వస్త్రాలు కట్టుకోవడానికి నేనున్నాను కదా మహాదేవుణ్ణి, మా కుటీరానికి తీసుకెళ్తాను అంటూ ఒక వ్యక్తి అరుగు మీద నుండి దిగాడు. రా నాయనా, నాది అదిగో ఆ రెండో పర్ణశాలే. నీ అస్త్రాన్ని మా గోశాలలో ఉంచుకోవచ్చు. నాయనా నిధి, గుడ్డను మార్చుకుని ఇక్కడికి రా. కుండపోత వర్షం ఆర్పలేకపోయిన హోమజ్వాలను మీరిద్దరూ ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయారు. అది ఇక్కడి అగ్ని ప్రభావం. అదేమిటో వివరిస్తాను తత్పురుషుడు అన్నాడు. అలాగే ఆర్య అంటూ నిధి మహాదేవుడి వెంట వర్షంలోకి అడుగుపెట్టాడు. వాయువు అతన్ని అనుసరిస్తోంది. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నాను.